మీకు యాదుందో లేదో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయింది 2014 ఫిబ్రవరి 18 తారీఖు నాడే. అంటే ఇయాల్టికి బరాబర్ 11 ఏళ్ళు. మా రాష్ట్రం మాకు కావాలని కొట్లాడినోళ్లకు శనార్థులు చెప్పుకుంటా, పానాలు ఇచ్చినోళ్లకు నివాళులు అర్పించుకుంటా తీన్మార్ వార్తలు షురూ చేద్దాం. ఇసుక మాఫియా మీద నజర్, హోమ్ డెలివరీ చేస్తదట సర్కార్. రైతుల కోసం రామన్న పోరు, రేపు పార్టీ ఆఫీస్కు పెద్ద సారు. సైబర్ దొంగల్ని వట్టుట్ల రువ్వడి, చిక్కకుంట చూసుకుంటే మంచిది. బార్లకు పర్మిట్ రూమ్ల దెబ్బ, ఈయన్నే అన్ని దొరుకుతున్నాయి అబ్బా. కుంభమేళకు 55 కోట్ల మంది. అరే జల్దీ నింపురా, సేటు కోపం చేస్తుండు. ఏ అన్న లోడింగ్ అయిపోతుంది, ఊరవతలకెళ్ళి కొడుతున్నా అంటే పావు గంటలు వస్తా. నీ ఆడికాడికే తీసుకపోతే మనకే మిగులుతుందిరా. అటు ఇటు 4 చెక్కలు పెట్టి మీదికి నింపు. అన్న మనం చూసుకుందాం తీయే, గాయంత ఆసరాగామా. ఇగో గిట్ల నడుస్తుంది ఉష్కెదందా. ఇరాం లేకుండా తిప్పుడు, మంచిగా కమాయించుడు, సర్కార్ ఆమ్దానికి తొట్టి పెట్టుడు. ఈ కాంచెలిగి కథలు నడివై తీన్రి. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే ఇంటికి బిర్యానీ వచ్చినంత తలకగా ఉష్క రాబోతున్నదుల్లో నడిమిట్ల బ్రోకర్ల తిప్పలు లేకుండా సర్కారే సప్లై చేస్తుందట. అదిగిన టన్నుకు 1600, బయట మార్కెట్ లో 2000 దాకా గుంజుతున్నారు. మళ్ళా అంతేకాదు 24 గంటలు బుకింగ్ చేసుకునే సౌలత్ చేస్తున్నారు. ఆఫీసర్లతో మీటింగ్ పెట్టినాక గిట్లా డిసైడ్ చేసిండు సీఎం సారు. టీజీఎంటీసీ పోర్టల్లోనే కస్టమర్ డెలివరీ అయ్యేటట్టు యాప్ డెవలప్ చేయడం, తర్వాత మనం కస్టమర్కు డైరెక్ట్గా సప్లై చేసినప్పుడు టీజీఎండీసీ అనేది లారీస్ అన్ని మనం ఎంపానల్ చేసి పెట్టుకోవాలి. ఏహే ఈ ట్రాక్టర్ నాదే, ఆ బాగు నాదే, తోడుకుంటా బయట అమ్ముకుంటా అంటే నడవదిగా. ఉష్క మాఫియాను ఉరికించే కార్యం సురువైతుంది. రాస్తాల మీద చెక్ పోస్టులు పెంచిర్రు, చెకింగ్లు చేస్తున్నారు, కాగితాలు లేకుంటే కేసులు రాసుడు. లాస్ట్ 10th నుంచి ఇప్పుడు చూసినట్టయితే మొత్తం 1529 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. 131 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. 26 లక్షల ఫైన్ వేయడం జరిగింది. ఆల్రెడీ ఎస్పీలు వాగుల కాడికి పోతానే ఉన్నారు. ఓవర్లోడ్ చేసిన రూల్స్ తప్పిన ఇగాలకు ఉన్నట్టే మొత్తం సీక్రెట్ కెమెరాలు పెడుతున్నారు. కిలోమీటర్ దూరంలో ఏడేం జరుగుతున్నది అగుపడేటట్టు. జిల్లా కమాండ్ సెంటర్ లో కూకొని అంతా చూడొచ్చు టీవీలో. దొంగుసుక కొడితే కంప్లైంట్ చేస్తానికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు. ఎటు గనక ఉసుక లేకుంటే ఇల్లు కట్టలేరని పిటాన పిరం చేసిరి. ధర్మకంటలగిన మస్తు సెట్టింగ్ ఉంటదట, దాని మీద కూడా నజర్ అయ్యిండ్రి సాలరు. ఇంకా స్టిట్ చేయవలసిందే, లేకుంటే తులం లెక్క బంగారం కొన్నట్టు కిలోల లెక్క ఉసుక కొనే కథ చేస్తారేమో పుణ్యాత్ములు. ఎక్కడిది నిన్న కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కాడ జాతర నడిచిందనుకో రాదుండ్రి. పెద్ద సార్ను చూసే భాగ్యం దొరికిందని శితం పోయినరు. సర్వదర్శనం లెక్క ఎవ్వలను నారాజు చేయకుండా చాలా సేపే అందరినీ కలిసిండు కూడా. ఇంత ఎక్కువైతుండే వరకు బంగ్లా మీద ఉండే షెయ్యూపి శనార్థి చెప్పిండు బర్త్డే శుభాకాంక్షలు చెప్తానికి వచ్చిన వాళ్ళకు. రేపుగిన సారు గురించి ఓ ముఖ్యమైన వార్త చెప్పుకుంటాం అబ్బా. అదేందో గిది చూసినాక మీకు తెలుస్తుంది. రైతుల కోసం రామన్న అస్సలు తగ్గుతలేడు. రుణమాఫీ అందరు గాలేదు, రైతు భరోసా వర్తలేదు, వ్యవసాయదారుల తిప్పలు పట్టించుకుంటలేరని కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లా ధర్నా చేసిండు. సీఎం గారు ఏలువాడి మంచిగా లేదు, హామీలు తీరుస్తలేడు, మస్తు భూమి జాగాలు కొనేసుకున్నాడు అనుకొచ్చిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారు. సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీ సెలక్షన్లు, ఎంపీటీ సెలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకరం, అరెకరం, ఎకరం బావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటే వాళ్ళు చేయలే అంటారు. పక్కా ముచ్చట్నా ఇది కూడా, మళ్ళీ ఎలక్షన్ ముందు ముచ్చట్నేనా పక్కానా ఈసారి? అంటే మళ్ళీ వస్తే మళ్ళీ 20 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితి
వచ్చేది. అదృష్టవశాత్తు అది తప్పడం జరిగింది. ఈ ముచ్చటిట్టుంటే ఇక రేపు ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వస్తున్నాడు కేసీఆర్ సారు. బీఆర్ఎస్ భవన్ లో ముఖ్యమైన వాళ్ళతో మీటింగ్ పెట్టిండు. రాజకీయం ఎట్లుంది, సర్కార్ హామీల సంగతి ఏంది, సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా కొట్లాడాలి, పార్టీలో అందరిని ఎట్లా చేరిక చేపియాలనేది మాట్లాడుకొని లీడర్లు అంతా ఏం చేయాలనో సలహా ఇస్తాడట. షాన్ వద్దులాయ మరి ఎవ్వలం కలవక. గట్లనే నా బర్త్డే అనో పెళ్లి రోజు అనో ఇలా బాయికాడికి పోయి బాపును కలిసి ఫోటోలు బయటికి చూపెట్టబట్టారే. పెద్ద మనిషికి తీర్వాటం దొరికినాడు మతలబ్ పంపితే ఏదన్నా నియోజకవర్గంకి వెళ్ళి కార్యకర్తలను దొరకరాగానే నేను వస్తున్నా, నా దెబ్బ ఎట్లుంటుందో ఎరికే కదా అని హుషారు గోలేసి పంపిస్తున్నాడు. ఆఖరికి అసెంబ్లీకి తుమ్మాలే. గీసొంటి అలా రేపు గులాబీ భవన్ కు వచ్చి ఏం చెప్తాడో చూడాలి మరి. నీ ఆవా మీ ఇంటికాడ సిట్టింగ్ అని తోలుకపోయినావు. మీ మేడం నా ఈఫ్ సాఫ్ చేసిన ఒక్కటే తక్కువ రాబై. చెల్ మళ్ళా నేను రాను పో. అరే యాదిగా సప్పుడు కాకుండా బాయ్ కాడికి రారా, బిందాస్గా కూర్చోవచ్చు. అమ్మో మీ బాయ్ కాడికి నేను రానురా నాయన. మీ బాపు గిట్ల చూసినా అంటే తాగింది దిగేదాకా తిట్టి పాడైతాడు. మంచిగా బార్కు పోదాంరా పుర్సాత్. ఏం పుర్సాత్ రా, పర్సులకి వెళ్ళి 10 రూపాయలు తీయవు కానీ బార్కు పోతాడట బార్కు. ఏహే గిదంతా కాదురా, నిమ్మలంగా గాడికి పోదాం పాండ్రి, అగ్గోలొడిచిపోతుంది అని చాలా మంది పోతుర్రట. ఏడికి అంటారా, మా అన్నలకు బగ్గెరకా గాడికే. ఎన్ని బీలు దాపినా బారోళ్ళ బాధలు తీరేటట్టు లేవు పో. తాగేటోళ్ళు వస్తలేరట, దందం నడుస్తలేదని ఆప్కారోళ్ళకి గోసలు చెప్పుకున్నారు. అంతా పర్మిట్ రూమ్ పుణ్యమేనట. వైన్స్ కానుకొనే సిట్టింగ్స్ అవులతే. ఈడ కొనుడు పక్కకు దాగుడు, కూసుంటానికి కుర్చీ, సరుకు పెట్టుకుంటానికి బెంచి, గిలాసా, నీళ్ల ప్యాకెట్, అంచుక ఆమ్లెట్, సాలదంటే తలకాయ బోటి, చేప తయారు. పర్మిట్ రూమ్లలో తినుబండారాలు, కుర్చీలు, బెంచీలు, ఏసీలు పెట్టి ఇంకా టీవీలు పెడుతున్నారు. ఒక మినీ బార్ లాగా. మరి రూల్ ఎందుకు? అయితే రూల్స్ ప్రకారం 100 గజాల జాగు ఉంటే బెంచీలు, తీరొక్క తిండి పెట్టద్దు. కానీ ఎట్లున్నాయి, అద్దెక్రము సాలదంటే ఎక్రము. మీదికెళ్ళి రేకులు వార్చిరి సకల సౌలత్ చేసినాం కాయిగా మా బార్కి ఎవరు వస్తారు అనేది మనోళ్ళ బాధ. ఎందుకంటే వైన్స్ లో 180కి దొరికే బీరు బాగా 220కి దొరుకుతుంది. ఆడ గదే బ్రాండు, ఈడ గదే బ్రాండు. ఉత్తగా 40 రూపాయలు తుట్టి అని చాలా మంది పర్మిట్ రూమ్ లోనే సిట్టింగ్ లో వేస్తురాట. మీది పైకం పెడితే ఈడ చుడువాకో స్టఫ్కో అవుతుందని మనోళ్ళ ఆపొచ్చానా. మళ్ళీ ఇప్పుడు బీళ్ళ రేటు కూడా పెరిగే. కాకుంటే బాలర మెత్తటి కుర్చీలు, లైటింగ్, గీటింగ్, సోప్ టాప్ ఉంటది. ఈడ సింపుల్ గా ఉంటది గంతే. ఏ ఏడదైనా గదే మందు గదే కిక్కు అని ఈడైతే అగ్గోల రిమ్మ దొరుకుతుందని పోతున్నట్టున్నారు. బాలనగర్ సర్కిల్లో ఉన్న బార్లు 13 బార్లు ఇక్కడ నుండి షిఫ్ట్ చేసిరు, అమ్ముకున్నాం. చేతగాక నడవలేక అగనట హైదరాబాద్ బాలనగర్ ఏరియాలనే 13 బార్లు బంద్ అయినాయి అంటే తెలంగాణ మొత్తంలో ఎట్లున్నదో చూడండిగా. మళ్ళా ఊళ్ళ బెల్ట్ షాపులు, రోడ్ల పక్కకు దాబాలు కూడా దెబ్బ కొడుతున్నాయట బాలరకు. ఇదే ముచ్చట ఎన్నో మాటలు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. గిట్లయితే దందాలు బంద్ చేస్తాము అంటున్నారు. పర్మిట్ రూమ్లలో టేబుల్ కుర్చీలు తీసేసేయాలి, మొత్తం ఫుడ్ అనేది మొత్తం ఇవ్వద్దు. దీని వల్ల మాకు బార్ల కస్టమర్ ఎవరు రావట్లేదు. ఏహే ఎవరు ఏడ తాగితే మనకేంది, సరుకు ఎంత అమ్మినాము, సంతకాయ ఎంత నిండింది అన్నదే మాలెక్క అనుకుంటున్నారేమో ఆప్కారోళ్ళు. అయితే దానికి మీరు పని చేయండి సార్లు, ఫుల్కు కోటర్ ఫ్రీ, 2 బీర్లకు 3వ బీర్ ఫ్రీ అని ఆఫర్ పెట్టిరనుకో, దెబ్బకు పర్మిట్ రూములు పలసగా ఈ బాలరామదాని బుస్తున్న వంగుడు పక్క పో. ఇంకో 6 రోజులేనబ్బా, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. బండ్లు, కార్లు కట్టుకొని ప్రయాగ్రాజ్ తొవ్వదొక్కుతున్నారు అంతా. 144 ఏండ్లకు వచ్చిన మహాకుంభమేళా మరి. త్రివేణి సంగమంలో పుణ్యతానాలు చేయాలని మామూలు భక్తుల కాంచెల్లి వీఐపీల దాకా శితం లైన్లు కట్టిండ్రు. మరి అలా ఎవరెవరు పోయిండ్రు, ఏం నడిచిందో అరుచుకుందాం పాండ్రి. ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా కుంభమేళాలో తానం చేసిండు. ఇంటామెను కొడుకును కూడా తోలుకపోయిండు. దేశంలో గుళ్ళు గోపురాలు తిరుక్కుంటూ ఆఖరికి ఇడికొచ్చిండు అన్నట్టు. అట్లనే పాత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సార్ కూడా వచ్చిండు ఇంటోళ్ళని ఇంట పెట్టుకొని. ఇక ఆంధ్ర మంత్రి లోకేష్ అన్న ఫ్యామిలీతో నిన్ననే పోయి పుణ్యతానాలు చేసిండు. దేశమంతటికెళ్ళి చాలా మంది లీడర్లు, సెలబ్రిటీలు వస్తాండ్రు. ఇప్పటికే 55 కోట్ల మంది దాటిరట. శివరాత్రి దాకా నడుస్తుంది కాబట్టి అల్కకి ఇంకో 6-7 కోట్ల మంది పోతుండొచ్చు. అయితే ఇంత పెద్ద కార్యం జరుగుతుంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అత్తరబుత్తర సౌలతులు చేసిందని గరమైంది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేడం. మొన్న తొక్కిసలాట్ల 30 మంది జీవిడిచిండ్రు. ఇది కుంభమేళా కాదు సావు మేళా అన్నట్టుగానే మాట్లాడింది ఆ రాష్ట్రం అసెంబ్లీలా. মহাকুম্ভ আমি নাইবা বললাম, ওটা এখন মৃত্যু কুম্ভ হয়ে গেছে।
2-3 మాటలు అగ్గంటుకొని టెంట్లు కాలిపాయే. మొన్న ఢిల్లీ రైలు స్టేషన్ లో భక్తులంతా నూకేసుకుంటే 18 మంది ప్రాణాలు పోయినాయి. కోట్ల మంది భక్తులు వస్తున్నారని తెలిసినా సవలతులు చక్కగా చేయలేదని మేడం గిట్ల గరం అయింది. ఇండ్లకి రారు, దుకాణాలలో సొరవడరు, బ్యాంకులకు పోరు, గుడ్లను దేవులాడరు, వైన్స్లకు కన్నాలు పెట్టరు, నడుచుకుంటూ పోతున్న అక్కల మెడల గొలుసు ఎన్ని తులాలని ఉండని దాని జోలికే పోరు, జేబులో 1,00,000 రూపాయలు పెట్టుకున్నా అస్సలు ఎత్తుకపోరు. కణాలు దొంగలే. హాగో ఏం తీసుకుపోనప్పుడు దొంగలు ఎట్లా అంటారా? వాళ్ళు మంటానికి రారు, కంప్యూటర్ ఫోన్ల సొర్రబడతారు, ఉన్న కాడికి ఊడుస్తారు. గాళ్ళని కంట్రోల్ చేస్తానికే గీ కార్యం. ఇక తెలంగాణ దిక్కు చూడాలంటే సైబర్ దొంగలకు చూస్తూ పడాలి. దేశంలో ఈ బడవగాళ్ల పంతనం జోరయ్యే వరకు హైదరాబాద్ లో మీటింగ్ పెడితే 14 రాష్ట్రాలకెళ్లి సీనియర్ పోలీస్ ఆఫీసర్లు వచ్చిండ్రు ఎట్లా కంట్రోల్ చేయాలనో మాట్లాడుకుంటానికి. నిరుడు దేశమంతా కలిపి 22,000 కోట్లు కొట్టేసిరంటే చూడుర్రిగా. మన రాష్ట్రంలో 1,20,000 మందికి గుండ్లు కొడితే 17,000 మంది 183 కోట్ల వెనుక గుంజుకొచ్చిండ్రు పోలీసులు. తప్పకుండా సైబర్ నేరాలను నియంత్రించడంలో ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉంటుంది అని తెలియజేస్తుంది. అడ్డమైన లింకులు తెరవద్దు, ఎవరు ఫోన్లు చేసినా అకౌంట్ వివరాలు చెప్పొద్దు, ఆఫర్లకు ఆశపడి ఆగం కావద్దని కోరిన రచ్చినోళ్ళంతా. గట్లనే ఏమన్నా అయితే ఎమ్మటే 1930 నెంబర్ కు ఫోన్ కొడితే అంతా పోలీసులే చూసుకుంటారు. ఇక అట్లనే సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించేటోళ్ళు ఉద్దర వార్తలు అండేటోళ్ళ సంగతి గిన చూస్తారట. ఇప్పుడే సోషల్ మీడియాను కంట్రోల్ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలను కూడా ఈరోజు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. ఏడుంటారో ఎట్లుంటారో తెలియని సైబర్ దొంగల పంతనం ఎట్లుంటుందో ఎన్నో మాటలు చెప్పినా కొందరు ఉత్తగానే బోర్ల పడతానే ఉన్నారు. అవు అవు అనుడు కాదు, మీకెవడన్నా మస్కా కొట్టగల చూసుకోరి జరా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. తెదేపా కార్యకర్తలు, వైకాపా కార్యకర్తలు బాహాబాయికి సిద్ధపడుతున్నారు. తమ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని దుయ్యపట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యాఖ్యను ఖండించిన టీడీపీ నేతలు చట్టం తన పను తాను చేసుకుపోతుందని, తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. చెల్లెమ్మ ఏడుపు చూడలేక కార్లకెళ్ళి బయటికి వెళ్ళిండు జగన్ సారు. ఇట్లా ఎత్తుకొని ముద్దు పెట్టి ఫోటోలు దిగినా బుజ్జమ్మ ఏడుపు అయితే ఆగలే. ముంగడ చూడు రెండుగనం కెమెరాలో తొవ్వేంట మొత్తం ఇదే కథ. రోడ్ల మీద బంగ్లాల మీద నిలబడి చూస్తా అంటే నమస్తే పెట్టుకుంటా నడిచిండు. మనోళ్ళ ఆత్రం చూసి ఆయనతో పార్టీ మీటింగో జులూస్ అనుకునేరు. లేలే విజయవాడ జైలున్న వల్లభనేని వంశీ గారిని కలుస్తానికి గిట్లొచ్చిండు పాత సీఎం సారు. లోపడిపోయి మాట్లాడి వచ్చినాక దొంగ కేసులు బనాయించిండ్రు. మా గవర్నమెంట్ రాగానే ఒక్కొక్కల సంగతి చూస్తా అని గిట్ల ధమ్కీలు ఇచ్చిండు. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈసారి సీఎం గుండంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద అటాక్ అయింది. అందులో పనిచేసే మనిషి కంప్లైంట్ చేసిండని వంశీ సార్ కిడ్నాప్ చేసినట్టు ఈ వీడియో చూపించిండ్రు టీడీపీ లీడర్లు. అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా? అందులో ఉంది మీరు కాదా? మీరు అప్పుడు అట్లా చేసినందుకే మేము ఇప్పుడు ఇట్లా చేసినామని వీళ్ళు, మీరు ఇప్పుడు ఇట్లా చేస్తున్నందుకే మేము వచ్చినాక ఎట్లా చేస్తామో చూడు అని వాళ్ళు. ఆంధ్రాలో రెడ్ బుక్ రాజకీయం మస్తుంది పో. మా ఇంటి పక్కన చింటుగాన్ని పిలిచి ఓయి మీద వాని పేరు రాయమంటే స్పెల్లింగ్ చెప్పని అడిగిండు. పక్కింటి బాలుగాన్ని ఎక్కాలు చెప్పురా అంటే దిక్కులు చూడబట్టే. ఏ సార్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో అక్క, చక్కగా పాఠాలే కావు అని ఇంకో పిల్లగాడు. ఓ షెల్లే గంత ఫీజు కట్టి చదివిస్తున్నాం, మా ఓడు ఏం చదువుతుండో రాదని పక్కింటి మాధవక్క. ఇట్లా ఎవ్వరిని మందలిచ్చినా గివ్వే ముచ్చట్లు. చదువులను సగబెట్ట కార్యం పెట్టుకుంటూ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సారు ఈ స్కూల్లా కాలేజీల్లో చదివే పిల్లలు, వాళ్ళ అవ్వయ్యలు, సార్లు, మేడాలు అందరిని పిలువనంపి తిప్పలు తెలుసుకుంటూ సలహాలు అడిగిండు. We request teachers to communicate with them in English only. ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు. మా స్కూల్లో పీటీ టీచర్ లేరు. సాటే బగారా రైస్ వస్తుంది, ఏదో టైప్ ఆఫ్ ఇంక్ అన్నట్టుగా ఆ రైస్ అంతా బ్లూ కలర్ లో ఉంది. చదువులు చెప్పే సార్లను, మేడాలను అడిగితే యూనిఫామ్ అనేది సరిగ్గా సెట్ కాకపోవడము, వేసుకున్న తర్వాత
ఒక నెల రోజుల్లోనే అవి చిరిగిపోవడం. ఒక స్కూల్ హబ్ అని ఒక స్కూల్ని ఎన్నిక చేసి ఆ స్కూల్లో ఈ ఐఐటి జేఈ కోచింగ్ ఇస్తే ప్రైవేట్ స్కూల్స్ కన్నా మన స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మంచి ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉంది సార్. ఒక కలెక్టర్లో ఒక ఎంఈఓలో ఒక టీచర్ ఒక ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్పేసి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే భయం. ఏ మ్యాథ్స్ టీచర్ నన్ను కొట్టిండు, అందుకని నేను సూసైడ్ చేసుకున్నా. ఈ స్కూళ్ళల్లా హాస్టల్లా తిండి ఎట్లున్నదో అమ్మ నాయనలు చెప్పిండ్రు. వాళ్ళకి కొంచెం సిలబస్ కొంచెం చూసి చేస్తే బాగుంటుంది అని. ఈవెన్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి కూడా ఎక్కువ సిలబస్ ఇచ్చేస్తున్నారు. తెలుగు చూసి చదవడం, రాయడము, అట్లీస్ట్ స్కూల్ పేరు, వాళ్ళ పేరు. సో ఎక్కడ ఉంది ఎడ్యుకేషన్? ఇంకేం చేస్తే బాగుంటదని అడిగితే मेरी लड़की बोलती है कि मुझे कुछ खेलना है, कुछ बनना है, मुझे टाइम ही नहीं है, बहुत स्ट्रेसफुल स्टडीज है बोल के बार बार बोलते रहती है. టీచర్స్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. పిల్లలకైతే నాణ్యమైన విద్య అయితే అసలు రావట్లేదు. పీటీ టీచర్ లేదు అక్కడ. పిల్లలకు కొంచెం అది కూడా ఉంటే బాగుంటుంది. ఇక పవేట్ల ఫీజుల బరువులు దించాలని కోరిండ్రు చాలా మంది. అట్లనే ఇంటర్ల సుత గవర్నమెంట్ కాలేజీల పొద్దుగాల నాస్టా పగటిలు బువ్వ పెట్టాలని కోరిండ్రు. అందరు చెప్పింది తిన్నాక మురళి సారు గీ మాట అన్నాడు. చక్కగా చదవడము, రాయడము, ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఈ మూడింటిని కానీ చెప్పగలిగితే ఒక 70% పని అయిపోయినట్టే. మనకాడ చదువుల కథ ఎట్లున్నదో మొత్తం తెలిసింది కాబట్టి ఇగేం చేస్తే చక్కగా అవుతుందో చెప్పునగా పని చేయుండ్రి సార్లు, ఆల్చం చేయకుండా. గుడికి పోతే ఫస్ట్ దేవుని దర్శనం కోసమే లైన్లు కడతాం. తుర్తిగా కొలుసుకొని మొక్కులు అప్పచెప్పినాక అటెనక దేవులు ఆడేది ప్రసాదాల కోసం. కమ్మటి లడ్డూలు, పులిహోర, వడలు, తీరొక్క ప్రసాదాలు కొనుక్కొస్తాం. దేవుని ఫోటోలు, చేతిదారాలు, పేలాలు, తీరొక్క మిఠాయిలు బేరం చేస్తాం. గిట్లనే తెలిసిన వాళ్ళు చుట్టాలకి ఇస్తానికి ఏమైనా గిఫ్టులు కొంటాం. కానీ గిడికి పోతే దర్శనం కాగానే అందరు గిటే పోతుండొచ్చురు పక్క. పైసలిచ్చే ఏటీఎం కాదుల్లో బంగారం ఎండి బిల్లలు ఇస్తది. అది సుత దేవుళ్ళ ఫోటోలతోటి కారట్ గీకొచ్చు, ఫోన్ పే, గూగుల్ పే స్కాన్ చేయొచ్చు. అరగ్రామ్ కాంచి అర్ధ తులం దాకా బంగారు బిల్లలు, అర్ధ తులం కాంచి 5 తులాల దాకా ఎండి డాలర్లు పెట్టిండ్రు. ఏ రోజు రేటు ఆ రోజు మిషన్ మీద చూపిస్తది. ఎంత కావాలనో చూసుకోవాలి, అంతమందం పైకం కట్టాలి. గంతే బంగారం ఎండి బిల్లలు బయటకు వస్తాయి. We have got the embossing on the coins of Shankar Chakra Namam. We also have got Balaji's embossing on the coins. తిరుపతి కాబట్టి ఎంకన్న బొమ్మ, శంకు చక్ర నామాలు. అదే కడమ గుళ్ళకాడనైతే అక్కడి దేవుళ్ళ ఫోటోలతోటి ఇస్తారట. ఇప్పటికైతే కొండ మీద పెట్టిండ్రు. రేపు కడమ ఆలయాల సుత పెట్టే ఆలోచన చేస్తున్నారట. దేశంలా గుళ్ళకాడ పెట్టిన ఫస్ట్ గోల్డ్ ఏటీఎం ఇదేనుల్లో. తిరుపతి పోతే కమ్మటి లడ్డూలు, దేవుని పటాలు తీరొక్కటి కొనుక్కొస్తారు. ఈ కాంచెలి ఎంకన్న బంగారం ఎండి డాలర్లు సుత పట్టుకురావచ్చు. చూడుర్రి మరి. ఇంటికి ఎవరైనా చుట్టం వస్తున్నారని మతలబందంగానే ఓ అర్ధగంట ముందే బస్ స్టాండ్కి పోయి ఏటింగ్ చేస్తాం. బస్సు దిగంగానే షేక్ హ్యాండ్ ఇచ్చి మంచి చెడ్డ మందలిస్తాం. వెనకెమ్మటే మన బ్యాగులు, సామాన్లు ఉంటే మనమే పట్టుకొస్తాం. ఆడికెళ్ళి బండి మీదనో ఆటోలనో ఇంటికి తీసుకొచ్చి కాళ్ళు కడుక్కుంటానికి నీళ్ళు ఇచ్చి జరంత నిమ్మల పడ్డాక ఓ కోడిని కోసి ఇంత కళ్ళు బొట్టు తెచ్చి మంచి దావతిస్తాం. మనమే ఇట్లుంటే ఇక పెద్ద పెద్దోళ్ళు వచ్చినప్పుడు ఇంకెట్లుండాలి? మోడీ సార్ ఎదురు పోయి గట్టిగా అమరుకుంటున్నది ఎవరిని అనుకుంటున్నారు? ఖతార్ దేశం రాజు, పేరు షేక్ తమీం బిన్ హమద్ అల్ థానీ. ఢిల్లీ డిపోలో విమానం దిగంగానే గిట్ల ఎల్కని చెప్పి మనోళ్ళని పరిచయం చేసిండు. ఆడ కత్తులు, డాల్ పట్టుకొని విన్యాసాలు చేస్తుంటే చూసి మురిసిండు. ఇక పొద్దుగాల రాష్ట్రపతి బంగ్లా ముంగట గౌరవ వందనము. ఎర్రగొంగడి మీద నడుస్తుంటే రాష్ట్రపతి మేడము, ప్రధానమంత్రి సార్ ఎదుర్కొన్నారు. ఈడికెళ్ళి ఢిల్లీ, హైదరాబాద్ హౌస్ కొచ్చి వ్యాపారం ముచ్చట్లు మాట్లాడుకున్నారు రెండు దేశాల పెద్దలు. పెట్టుబడులు, కంపెనీలు, ఆయిల్ గురించి చర్చలు నడిచినాయి. కొన్ని అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. రేపటి దానికి ఈడనే ఉండి తతిమ మీటింగులు చూసుకొని పోతాడట. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.